మీ అందరికీ వందనాలండి. మరి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు. ప్రత్యేకంగా దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు. గుడ్ మార్నింగ్ ఆల్. మనము నూతన సంవత్సరంలోకి వచ్చాము. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మీ అందరి గృహాల్లోనూ సంపూర్ణ సమాధానం కలుగు చేయగాక. కొత్త సంవత్సరంలో పాత సంవత్సరం కన్నా అధికంగా మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ కొత్త సంవత్సరంలో మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ అనేకమైన ఎత్తులకు ఇంకా మీ కుటుంబంలో అందరికీ సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ పెరుగును గాక. మన దేవుడు ఆలకించే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఈ కొత్త సంవత్సరంలో మన అందరికీ ఆయన వీళ్ళ కృప అధికముగా ఉండును గాక. ఈ యొక్క కొత్త సంవత్సరంలో చూసుకుందామండి. మనము శరీరాన్ని ఎంతగానో శుభ్రం చేసుకుంటాం, మన హృదయాన్ని శుభ్రం చేసుకుంటున్నామా? మన హృదయం ఎలా ఉంది? మరి ఒక చోట అంటారు కదా, హృదయము అన్నిటికన్నా మోసకరమైన ఘోరమైన వ్యాధి. అందుకని మన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుతాం. మన హృదయంలో చూస్తే మన హృదయంలో ఉన్నటువంటి ఆ బ్లడ్ అన్ని అవయవాలను పంప్ చేస్తుంది. ఆ హృదయమే విషకరం అయితే బాడీ అంతా కూడా విషకరం. ఆ హృదయం పంప్ చేసేది సమాధానం కలిగి, మంచి నీతి కలిగి, మంచి ఆలోచన కలిగి ఉంటే మన బాడీ అంతా కూడాను మంచిగానే ఉంటుంది. ఇక్కడ మరి చూడండి, భక్తులు అంటే ఆకాశము క్రింద కానీ భూమి పైన కానీ మారుతున్నవి ఏమీ లేవంటాడు. మారుతున్నవి ఏదీ లేదంటాడు. నూతనమైనది ఏదీ లేదంటాడు. మనమేమో నూతన సంవత్సరంలోకి వచ్చిన నూతనమైన దీవులను కావాలనుకుంటున్నాం. కానీ ప్రసంగి ఒకసారి చూడండి, ప్రసంగి 1:9 మునుపు ఉండినవే ఇక ఉండబోదు. అంటే అంతకు ఉన్నాయే ఇప్పుడు ఉంటాయి. తర్వాత మునుపు జరిగినవి అంటే 2025లో జరిగినాయే ఇక జరగబోదు. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదంటున్నాడు. ఏంటంటే మరి నూతన పరచబడతాను అని దేవుడు అని అంటున్నాం కదా. ప్రసంగి ఏంటి ఇట్లా అంటాడు, నూతనమైనవి ఏవీ లేవంటున్నాడు. ఇప్పుడు ఒక తాగుబోతు సహవాసం చేస్తే కొంతకాలము అదే అలవాటు అవుతుంది. స్మోకింగ్ చేసేవాడితో కొంతకాలం సహవాసం చేస్తే మనకు కూడా స్మోకింగ్ వస్తుంది. అదే ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ప్రార్థన జీవితమే ఉంటుంది. ఆయన అంటారు కదా ప్రసంగి, మునుపటివి అవే ఇప్పుడు చూడండి. ఈరోజు ఉదయం సూర్య ఎక్కడి నుంచి వచ్చారు? ఈస్ట్ నుంచి వచ్చారు కదా. రేపు ఏమైనా వెస్ట్ నుంచి వస్తారా? రాదు. మరి చూడండి, మరి మనం అనుకుంటున్నాం మరి మబ్బులు పట్టినప్పుడు వర్షం రాకుండా ఉంటుందా? వర్షం వస్తుంది కదా. ఈ సహజంగా న్యాచురల్గా జరిగేది. ఈ ప్రకృతికి అతీతముగా చేసేదే దేవుని కార్యాలు. దేవుని పాదాలు పట్టుకుంటే, ఆయనతో ఉంటే మనం అనుకోనేటువంటి అద్భుతాలు చేస్తాడు. ఆయన ఒక పాట ఉంది కదా, ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. మనం అన్నా కదా, సూర్యుడిని మరి ఉదయం స్టార్ట్ కావాలంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ద టైమ్ ఆఫ్ జాషువా ఆయన ప్రార్థిస్తే సూర్య చంద్రులు ఆపిస్తాడండి. ఎవరి సహాయం వల్ల? ప్రభు అయిన యాభై దేవుడి సహాయం ఉంటే ఏదైనా చేయగలరు, లేకపోతే మనం ఏం చేయలేము. ఇంకా క్రిందకి వెళ్తే కొన్ని విషయాలు ఉంటే చూడండి. ఆయన ఇర్మియా 11:33లో ఉంటుంది. కృషి చేసేస్తున్న గురించి రాస్తారు. ఇర్మియా 13:23లో కృషి చేసేస్తూ తన శరీరమును మార్చుకొనగలడా, తన చర్మమును మార్చుకొనగలడా, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలడు. ఎందుకని? కీడు చేయడం మొదలెట్టే అనుకోండి, మేలు చేయడం చేత కాదు, అదే కీడు చేస్తా ఉంటాం. మనం దూషిస్తూ మొదలెట్టే అనుకోండి, అదే దూసుకొస్తుంది. పూసి చేసేస్తున్నట్టే నల్లగా ఉంటారు. సౌత్ ఆఫ్రికా వాడు ఎన్ని సబ్బులు వాడండి, ఎన్ని మరి క్రీములు వాడండి, వాళ్ళు రంగు మారదు, శరీరం అలాగే ఉంటుంది. అట్లా చిరుతపులి చూడండి, చిరుతపులి ఏం చేసిన దాని ఆ రంగు మార్చగలరా?
ఆ మచ్చలు ఉంటే ఆ మచ్చలు పోవాలి. అలాగే మనము చెడు సహవాసం చేస్తూ ఉంటే మన బుద్ధులు కూడా చెడుగానే ఉంటాయి. అక్కడ క్రింద ఏమంటున్నారు ఆయన అంటారు కదా, కీర్తన 51:5లో ఏమంటారు, నేను పాపిని, పాపంలో పుట్టినవాడిని. నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. చూడండి, మనం అందరం కూడా పాపంలో పుట్టినవాడు. తల్లిదండ్రులు ఉన్న పాపం వల్లే పుట్టినవాడు. అంత గొప్ప రాజు, అంత భక్తిపరుడు ఏమంటున్నాడు, అయ్యా నీ పాపిని అంటున్నాడు. పాపములు పుట్టినాడు. మన పాపములు ఒప్పుకుని ఆయన పాదశానికి వస్తేనే ఆయన ఏమైనా చేయగలరు. సూర్యుడు మరి ఉదయించడం కష్టం అన్నాం, ఆయన ఉదయిస్తే ఆపడం కష్టం. మరి ఆయన ఏం చేశాడు? యెహోషువ చేయలేదండి. యెహోషువ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేశాడు. ప్రభువా, మరి ఈ యుద్ధం జరగాలంటే నువ్వు మిరాకిల్ చేయాలి. ఎలా చేయగలడు? అప్పుడు ఊరుండే ధర్మ యుద్ధం అని, సూర్యుడు ఉన్నంత వరకే యుద్ధం ఆగిపోవాలని. అలా ఎన్ని మిరాకిల్స్ అని చూస్తే దిస్ ఈస్ ఎ మిరాకిల్స్ బుక్. 66 అధ్యాయాలు ఉన్న అద్భుతమైన బుక్. చూడండి ఎన్ని రకాలమైనటువంటి అబ్రహాం, ఇస్సాక్, యాకోబు, జోసెఫ్, డేవిడ్, వీళ్ళందరి జీవితాల్లో ఎన్ని అద్భుతాలు అండి, ఎన్ని సీజన్స్ మారినాయి. మనకైతే ఇక్కడ 3 సీజన్లు ఉంటాయి, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. సీజన్స్ వాళ్ళప్పుడు డేరాలు వేసుకుని దేశాలు మారుతూ ఉన్నారు. కానీ దేవుని సన్నిధి వాళ్ళతో ఉన్నది, దేవుడు మనం లేదు. అందుకనే ఎక్కడంటే జోసెఫ్ గారు గుంటలో పడేసినటువంటి అతను తీసుకెళ్ళిపోయి ఈజిప్ట్కి ప్రధానమంత్రి అవుతాడు. మనం చూస్తే ఏమని మనం చిన్నప్పుడు ఉన్నాం, అంత క్రితం వచ్చాం. దీనికి బైబిల్ చదవడం చేత కాదు, పాటలు పాడటం చేత కాదు. పాటలు నేర్చుకున్నాం, బైబిల్ నేర్చుకున్నాం, కానీ ఇంకా ఎదగాలి. బాలుడుగానే ఉండొద్దు అంటారు. ఒకసారి చూడండి, సామెతలు 22:15లో బాలుని హృదయములో మూఢత్వ స్వభావం పుట్టును. బాలుని హృదయములో మూఢత్వం స్వభావముగా పుట్టును, శిక్షదండము దానిని వానిలో నుండి తోలివేయును. లాభమునందుల వలనని దరిద్రులకు అన్యాయం చేయు వానికి. చాలా ఇక్కడ చూడండి, మూఢత్వం స్వభావం ఇది చేయద్దంటే అదే చేస్తారు చిన్నపిల్లలు. వాడికి ఏంటి దండనే, దెబ్బ పడతాయంటేనే వింటారు. మనం ఎద్దునైనా అంటే అది వినరు. అలాగే మన మూఢత్వము మనలో నుండి తీసేయాలి. మనము చిన్నప్పటి నుంచి ఒక్కసారి పెద్దోళ్ళు అవ్వలేదు, చిన్నప్పటి నుంచి మనం ఒక్కసారి తెలుగులో అవ్వలేదు. ఏబిసిడి దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చాం. స్టెప్ బై స్టెప్ బైబిల్ పఠనంలో కానీ నిజ జీవితంలో కానీ అనేకమైనటువంటి మెరుపులు, ఒడిదొడుకులు తెలుసుకుంటూ, తప్పులుంటే దాన్ని సరి చేసుకుంటూ, దిద్దుబాటు చేసుకుంటూ, మరి డేవిడ్ లాగానే క్షమాపణ అడుగుతూ. ఎంతమంది పాపం చేయలేదండి? డేవిడ్ కూడా పాపం పడిపోయాడు ఖచ్చితంగా. కానీ ఆయన క్షమాపణ అడిగే విధానం కదా, ఉపవాసం ఉంది, కన్నీటితో మోకరించి ఆయన అడుగుతాడు, ప్రభువా నాకు క్షమాపణ దయచేయమని. అట్టి మన క్షమాగుణం కలిగి ఉండాలి. ఇంకా మన కిందకి 2 పేతురు 1:4, 2 పేతురు 1:4-5 మహిమ చదువు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చాలా ఇక్కడ చూడండి, ఎలాంటి వాడండి? మహిమ గుణాతిశయములు గలవాడు. ఆయన మహిమ గుణాతిశయములు మనతో ఉంటే, ఆయన వాగ్దానాలు పట్టుకుంటే చూడండి ఏమైనా జరుగుతుంది. ఎన్నో వేల వాగ్దానాలు ఉన్నాయి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము. వాగ్దానాలు పట్టుకొని వాగ్దానాలను వెంబడిస్తూ వాటిని అనుసరిస్తూ నడిస్తే మనకి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు. మనకు తెలుసు కదండి, యాకోబు గారు ఎక్కడ యెబోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థనలాగానే ఈయన కూడా రాత్రంతా పెరుగులాడతాడు. ఆయన వాగ్దానం పట్టుకుని అడుగుతాడు. చూడండి ఏదండి, ఆదికాండం 32:24. యాకోబు అక్కడ వెళ్ళిపోయాను. ఒక నెలను
ఎలాంటి ప్రార్థన? పెనుగులాట ప్రార్థన. సాధ్యమయ్యే వరకు కూడా వదలకున్నాను. మరి చూడండి, నీవు నన్ను దీవించే వరకు నేను వదలంటాడు. నేను వదలను అని నీవు దీవించే వరకు పాట కొడటం. అక్కడ వదలదు, ఆయన కాళ్ళు పడుతుంది. అయ్యా నువ్వు నన్ను కొట్టు, కానీ నేను ఆశీర్వదించు, నన్ను దీవించని. ఎలాంటి ప్రార్థన అంటే ఆయన జీవితంలో ఆయనకు మాట అంటాడు. ఏది? నీవు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అందరూ చెప్తారు కదా. ఆనాడు వాగ్దానం చేశావు, మీ పిల్లలు ఇచ్చిన రేణువుల వలె అభివృద్ధి చెందుతారని, నక్షత్రాల వలె మరి వస్తారని. అయా మరి ఆ వాగ్దానం ఇచ్చినటువంటి వాడివి మరి నన్ను ఆశీర్వదించవా, నన్ను దీవించవా? ఈయన ఏమంటారంటే, ఒక పాస్టర్ గారు అంటారు కదా, ఇన్ని మోసగాళ్ళకు మోసగాడు అంటారు. తండ్రి దగ్గర అబద్ధం ఆడతాడు. తండ్రి దగ్గర అబద్ధం ఆడి నేను చేశానునేనని ఆశీర్వాదం తీసుకుని వస్తాడు. అక్కడ ఒక అబద్ధం ఆడితే మామ ఏం చేస్తాడండి? 14-20 సంవత్సరాలు ఆయన బానిసత్వంలో పాలేరుతనంలో పెట్టేస్తాడు. ఒక ఆమె నుంచి పెళ్లి చేస్తాడు, ఇంకొక ఆమె నుంచి చేయిస్తాడు. అలాగా ఇదే అబద్ధము ఈయన కొడుకులు కూడా ఆడతారు. ఈయన కొడుకులు మరి ఏసావును బూతులో పడేసి పులులు ఎత్తుకుపోయి అని మేక శర్మం రక్తం తీసుకుని వచ్చేసి ఆయన చూపిస్తారు. ఎక్కడ పోతుందంటే వంశం నుంచి అబద్ధం వస్తుంది. కానీ ఈయన ఇమ్మీడియట్గా రిపెంటెన్స్, పశ్చాత్తాపం పొంది ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతాడు. ఈయనలో కొన్ని మార్పులు చూద్దాం రండి. ఈయన ఎలాంటి వాడండి? ఇక్కడ ఆయన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పేరేంటని అడుగుతాడు. అక్కడ కూడా తండ్రితో ఏమని చెప్తాడు? ఏసేవంటాడు. ఇక్కడ దేవుడు అడిగితే ఏమంటాడు? కరెక్ట్ చెప్తాడు. అయ్యా నేను యాకోబు అంటాడు. నో, ఇక మీదటి నుంచి యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలు. నుంచి ఆయన పేరు మారిపోతుంది. మనం కూడా ఈ సంవత్సరంలో ఎలా ఉండాలంటే యాకోబు మాదిరిగా ఉండాలి. యాకోబు యొక్క పేరు మారిపోయింది అక్కడ. అది ఎక్కడుంటుందంటే మనం చదవదగిన సమయం ఎక్కువ లేదు. ఆదికాండము 32:26 ఉంటుంది. నన్ను నీవు దీవించే వరకు నేను వదలంటాడు. తర్వాత ఆదికాండం 32:27 ఉంటుంది. అదేమిటి? యాకోబు నుండి ఇశ్రాయేలు పేరు మారిపోయింది. ఆయన పేరు మారిపోయింది. తర్వాత ఆయన నడక మారిపోయింది. యాకోబు మనసు మారిపోయింది. యాకోబు యొక్క మాట మారిపోయింది. యాకోబు యొక్క చూపు మారిపోయింది. ఆయన బ్రతుకు మారిపోయింది. ఎన్ని రకాల మార్పులు అండి? మన జీవితంలో ఇలాంటి ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉన్నాయా? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఆయన మాట మారిపోయిందండి. ఎట్లా అంటే తెలుసా? అంతకంటే లేనివాడు ఆయన తొడ మీద గూటి మీద కొట్టినప్పుడు కుంటుకుంటే అంతటే ఇప్పుడు దేవుడితో అడుగుతాడు ప్రభు. మరి నా అన్నకు భయపడిపోతాడు ఏసావుకి. అప్పటికి వెళ్ళే వరకు ఏం చేస్తాడు? ఆయన 7 మారు నేల మట్టుకు సాష్టాంగ పడి నమస్కారం చేస్తే వెళ్తాడు అన్నకి. అన్నదేమంటాడు? ప్రభువా. వీళ్ళు ఎవరంటే ఆయన ప్రభు అంటాడు. అన్న మాట మారిపోయింది. అంతకింత మేము చిక్కుడుగాయలు పోలిస్తే నీకు ఆశీర్వాదం వదిలేసుకుంటావా అని చెప్పి మోసగించినంతను ఆనను చూసి భయపడిపోయి మరి నీ దినదాసుని ప్రభువా నీ సేవకులమే మారుతాను. మాట మారిపోయింది, పేరు మారిపోయింది, నడక మారిపోయింది, కుంటుతూ. ఇంకేం మారిపోతాయండి? ఆయనకి మనసు మారిపోయింది. వాళ్ళ విధంగా ఆయన యొక్క చూపు మారిపోయింది. ఎలా చూస్తాడు? అన్న ముఖం చూసి నీ ముఖము నాకు దేవుడి ముఖంలో అనిపిస్తుంది అంటాడు. మన బ్రతుకుల్లో కూడా ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉన్నాయా? ఈ క్రొత్త సంవత్సరంలో మనం అంత క్రితం ఎలా ఉన్నాం? మనం ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉన్నావా? మనం ఏమన్నా సరిదిద్దుకోవాల్సినవి ఉన్నావా? మనం ఏమన్నా మన బ్రతుకులో చూసుకోవాలి. ఈ 2025లో మనం ఏమైనా తప్పులు చేసామా? మనం ఏమైనా దిద్దుకోవాల్సి ఉన్నాయని కూర్చుని ఆలోచించాలి. ప్రభువా అవి నా జీవితంలో రిపీట్ కాకుండా నేను సరి చేసుకుంటా. కానీ ఏం చేయాలండి? ఆయన ఒక 1 more opportunity is giving. అవన్నీ కూడా ఆయనకి అప్పచెప్పుకొని సరి చేసుకునేటువంటి అవకాశం. పాత నిబంధనలు లేదండి. సిబ్బోరా ఉంటుంది మనకు తెలుసు. వాళ్ళు భార్యాభర్తలు చిన్న అబద్ధం ఆడతారు పేతురు గారి దగ్గర, వాళ్ళు చనిపోతారు ప్రాణాలు. అవకాశం లేదు. ఇక్కడ మనకి ఈ కృపా సమయం మనకు దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. ఈ యొక్క యాకోబు లాగానే మనం ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉన్నాయండి. కొత్త సంవత్సరంలో మనం ఏమన్నా ఆయన తర్వాత ఏం చేస్తాడంటే ఒక బలిపీఠం కట్టి అక్కడ ఆరాధన చేసి దేవుడు స్తుతిస్తాడు.
దేవుని స్తుతించి మనం కూడా ఈ యొక్క కొత్త సంవత్సరంలో దేవుని స్తుతించే వాళ్ళగా ఉండాలి, దేవుని ఆరాధించే వాళ్ళగా ఉండాలి. ఈ కొత్త జీవితంలో మనం కూడా కొన్ని రిజల్యూషన్ తీసుకుంటాం. నా జీవితంలో సంధ్యావేళ అంటే ఉదయకాలమే ఫస్ట్ అవర్కి హ్యాపీ గివ్ టు ద గాడ్. నేను మొట్టమొదటి మరి సమయాన్ని, సంధ్యా సమయాన్ని అయా మీకు ఇస్తాను, మీ పాటలు పడతాను, మీ వాక్యం చదువుతాను, మిమ్మల్ని ఆరాధిస్తాను. అదేవిధంగా ప్రతిదినము దేవుడిని ఆరాధిస్తూ బైబుల్, ఈ ధర్మశాస్త్రం చదివి అవగాహన చేసుకొని అర్థం చేసుకొని తెలియని వారికి చెప్పేలాగా. ఇంకొకటి, ప్రతిదినము కూడాను మనము మన కుటుంబ సభ్యులతో ప్రేమగా మెరుగుతుంది. మన ఫ్యామిలీ ప్రేయర్ కొంతమంది బిడ్డల్ని భార్యని ఎలా పిలుస్తారో మనకు తెలుసు, అనేక రకాలుగా పిలుస్తారు. అలాగా మనము సభ్యత కలిగి మనమేం మాట్లాడతాం, మన పిల్లలు అవే నేర్చుకుంటారు. అందుకని ప్రతిదినము మనము మన కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ప్రేమతో కూర్చుని ప్రేమగా మాట్లాడుకుంటూ సభ్యాస్కరంగా ఉంటూ ప్రార్థన చేసుకుందాము. అలాగే చూస్తే మనకి అతి భయంకరమైన పాపం అనే సెల్ ఫోన్ని తక్కువ వాడి దేవుని పనిపై వాడడం, అదొక నిబంధన తీసుకోండి. ఈ సంవత్సరంలో నేను అన్వాంటెడ్ ఏమి చూడను, దేవుని వాక్యం వస్తూ చూడండి, కానీ సెల్ ఫోన్ తక్కువ వాడతానని ప్రామిస్ చేసుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎన్ని సండే వస్తాయండి? 52. ఈ 52 ఎక్కడ చూస్తుంది? 5 రొట్టెలు 2 చేపలు అంటారు, తెలుసా? 5 2 ఎంత కలిపితే 7, పక్కనుంటే 52. 52 ఆదివారంలో ఒక్క ఆదివారం కూడా మందిరంలోకి వెళ్ళకుండా ఉన్నాను. మందిరానికి వెళ్తాను, మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధిస్తానని ఆయన ఆడ బాలుడు తీసుకొచ్చిస్తాడు. అది ప్రభు చేతులకు వస్తే ఎట్లా మట్టికలు అయిపోయి 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు లెక్కకు మించాడు. దగ్గర 15,000 మంది పైగా తినగా 12 గంపలు ఎత్తారు. 12 శిష్యులు 12 గంపలు. ఈ బాలుడు ఇచ్చింది ఎన్ని? 5 2. 12 గంపలంట ఆ బాలుడు ఇంటికి తీసుకెళ్ళారు. అంటే బైబిల్లో రాసలేదు కానీ చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఈ బాలుడింటికి ఆయన ఇస్తే ఏమైంది? మల్టిపుల్ అయిపోయింది. అలాగే మనకి దేవుడికి ఇచ్చినందు తీయకూడదు. మనకి గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, బిల్ గేట్స్ అని. ఆయన ఒకప్పుడు అనాథగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఒక దైవసేవకు తీసుకుని దగ్గరికి వెళ్ళయ్యా, దేవుడిని నేను వాడుకుంటాడు, ప్రార్థన చేసుకొని చెప్తాడు. చిన్న సబ్బుల వ్యాపారం చేస్తాడు, టోల్గేట్ ప్రపంచ ఫేమస్ అతను. ఆయన అభివృద్ధి చెందుతూ ఆ సబ్బుల వ్యాపారం చెంది ఇప్పుడు రకరకాల బిజినెస్. ఫస్ట్ 10% ఇచ్చాడు దేవుడు, తర్వాత 20%, 30%. ఇప్పుడు ఆయన 90% దేవుడికి ఇచ్చేస్తున్నాడు. ఆ మిగిలిన 10%లోనే ట్రిలియన్స్ అయిపోతున్నాయి. అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు పెడుతున్నారు. అందుకని దేవుడికి ఇచ్చుటేందు మనం ఏం తీయకూడదు. అండ్ గివ్ 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 అండ్ ఫర్గివ్. ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఇస్తానికి ఏముందండి? ఆయన ఆనాడే లేవీలు అడుగుతాడు, అందరి గోత్రాలకి ఇచ్చే సమానంగా లేవీలకి ఏమి లేవు. వాళ్ళు వచ్చి అడుగుతారు, అయ్యా అన్ని 11 గోత్రాలకు ఇచ్చారు కదా, మరి మాకేది అంటే ఆయన ఏమంటారు కదా, ఇచ్చే 10%, 10% అప్పు నుంచే వచ్చింది, ఇదంతా కూడా నాదంటే ఎవరికి మీదే అని. అది లేవీలు వాళ్ళు ఈ యొక్క మందిరంలో ఉండి మరి ఆయన సేవ చేసేవాడు కూడా తప్పుతారు. అందుకని గివ్ 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 అండ్ ఫర్గివ్. తర్వాత నేను నివసించే స్థలంలో చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని ప్రేమిస్తాను అంటారు. ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నాను, ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమిస్తాను. ప్రభు కూడా చెప్పిందంటే లవ్ యువర్ నైబర్స్ అన్న, లవ్ యువర్ గాడ్ అన్న. మనం గుర్తు చేసుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో సాధ్యమైనంత వరకు వాళ్ళు పగోడే కావచ్చు, ఏమైనా అనుకోవచ్చు, కానీ మనము ఆ దేవుడి ప్రేమ చూపిస్తే మనము కొంతకాలానికి వాళ్ళని మార్చగలుగుతాం. ఇంకొకటి ఇంకా చూస్తే ప్రతి దినము మోకాళ్ళలోని కన్నీళ్లు ప్రార్థన చేయండి. కన్నీటి ప్రార్థన చేస్తే పరిశుద్ధ జీవితంలోకి దారి. ఈ కన్నీటి ప్రార్థనే మన పరలోకపు ఆస్తి. ఇక్కడ ఎన్ని కోట్లను ఉండొచ్చు, కానీ పరలోకపు మరి మీ ఆస్తి
మీ స్వాస్థ్యం ఏంటంటే మీ కన్నిటి మోకాళ్ళ ప్రార్థన చేస్తూ అనేకమైనటువంటి వారికి తెలియని వారికి తెలిసిన వాక్యాలు చెప్పండి. అనేక మందిని దేవుని సన్నిధికి చేర్చేలాగా మరి మనందరూ కూడా ప్రయాసపడతాం. ఇంకా అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, కానీ ఇంకా మరి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ క్రొత్త సంవత్సరంలో మనం కొన్ని రెజల్యూషన్ తీసుకుంటాం. బైబిల్ పఠనం చేయట, ప్రార్థన చేయట, కుటుంబ సభ్యులతో మన ప్రేమతో ఉంటుట, కుటుంబ ప్రార్థన పెట్టుకున్నట, దేవునికి ఇచ్చుట. ఇంకొక విషయం, ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటారు. నేను అంటాను ఈచ్ వన్ క్యాచ్ వన్ వన్. 1 అంటే 11. మనం 11 కన్నా ట్రై చేస్తే కనీసం ఒక్కళ్ళన్నా పట్టుకోగలం. ఒక మరి గొప్ప మిషనరీ ఇద్దరు స్నేహితుల గురించి ప్రార్థన చేస్తాడు. 35 years ప్రార్థన చేస్తాడు. 35 yearsలో ఒక అతను మార్చగలిగాడు. తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత రెండో ఫ్రెండ్ వస్తాడు. ఈయన డైరీలో రాసుకుంటారు. అందుకని మీరు ఎవరి గురించి అన్న ప్రార్థన చేసినప్పుడు పేరు రాసుకుని చేయండి. ప్రభావంతో మాట్లాడండి, ఫలానా వ్యక్తితో మాట్లాడండి, ఫలానా వ్యక్తిని ఆయన మార్చండి, వాళ్ళ గుణగణాలు మార్చండి, వాళ్ళ బుద్ధులు మార్చండి, వాళ్ళ జీవితం మార్చండి అని పేరు రాసుకుని మీ పర్సనల్ డైరీలో పెట్టుకోండి. ఆ ఫ్రెండ్ కోసము 35 సంవత్సరాలు ప్రేయర్ చేసి చనిపోతే తర్వాత ఆయన డైరీలో రాసుకున్నాడు, ఫలానా ఫలానా మిస్టర్ ఎక్స్ అనేవాళ్ళు మార్లకు సహాయం చేయండి అని చనిపోతాడు. అది చూసిన తర్వాత ఆ రెండో ఫ్రెండ్ మారి అనేక దేశాల్లో సేవ చేస్తాడు. అందుకని ఈ సంవత్సరంలో మనం కూడాను ఈచ్ వన్ క్యాచ్ వన్ కాకుండా ఈచ్ వన్ క్యాచ్ వన్ వన్ ప్రతి ఒక్కరం ప్రయాసపడతాం. ఎందుకంటే దేవుని రాక అతి సమీపంగా ఉన్నది, దేవుని యొక్క రెండో కమింగ్. అందుకని మన సాక్షి జీవితాన్ని మనం సరి చేసుకుంటూ, మన సాక్షి జీవితాన్ని దేవుని వాక్యం అనే అర్థంలో పడుకుంటూ ఇతరులకు మరి మనము యేసుక్రీస్తుని చూపించేలా ఉండాలి. అందుకని యాక్టివ్లాగాను మరి ఏమేమి మార్చుకోవాలి మన జీవితంలో. యోగు గారు అంటారు కదా, నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, నేను ఏ కనీసం చూడను. చూడండి, మనకి దేవుడు ఇచ్చాడు కళ్ళు, చాలా డేంజరస్. కానీ కళ్ళకి 2 తలుపులు కూడా పెట్టాడు. ఇంకెటికన్నా పెట్టాడా? పనులు చెప్పాలి, చూసే మాత్రం చూడండి, వద్దనుకునే చూడకండి. అలాగే 4 అంతకన్నా డేంజరస్, దానికి కూడా తలుపులు పెట్టాడు. చేతులకు తలుపులు పెట్టాడా? కాళ్ళకు తలుపులు పెట్టాడా? లేదు. కాళ్ళు దేవుని సేవపోయేవాడండి, చేతులు దేవుని సేవపోయేవాడండి, నాలుక, కళ్ళు అన్నీ కూడా దేవుని సేవపోయేవాడు. కానీ మరి అన్నిటికన్నా మోసకరమైనది హృదయం అంటారు. అందుకనే దాని హృదయం కూడా జాగ్రత్త చేసుకుంటూ మన హృదయంలో చెడు తలంపులు రాకూడదు. మోహపు చూపుతో చూస్తేనే అది వ్యభిచారం అన్నారు. కొత్త నిబంధనలు, పాత నిబంధనలో రాళ్లతో కొట్టారు, సాక్ష్యాలు తీసుకొచ్చారు. కాదు, నువ్వు ఊహిస్తేనే అది పాపం అంటున్నారు. ఎంతమంది ఎన్ని ఎగ్జాంపుల్ ఎన్ని చూస్తామంటున్నారు. గొప్ప గొప్ప మరి మన ముందు ఎమినెంట్ పర్సన్స్ ఎగ్జాంపుల్, దేవుడు ఎన్ని బైబిల్ ఎందుకు ఆశించారు, వాటి నుంచి మనం నేర్చుకోవాలి. అందుకని ఈ కొత్త నిబంధనలో కొత్త సంవత్సరంలో కొత్తగా కొన్ని నిబంధనలను చేసుకున్నాము. మన కళ్ళుని మనం అదుపులో ఉంచుకున్నామా, మన నాలుగుని అదుపులో ఉంచుకున్నామా. మనం కూడా ఎక్కడైనా కూడా ఒకసారి చిన్నపిల్లలతో మనం మాట్లాడేటప్పుడు గబ్బులు అనేస్తాం, ఇంకా లెక్క వేరా జరుగుతుందా, అలా అనుకున్నాను ఇంకొక రకంగా అన్నాడు. అందుకని మనం మాట్లాడేయాలి. ఇంట్లోనూ కోపం వచ్చినప్పుడు నోరు జారిపోయానుకోండి, దాన్ని తీసుకోలేదు. అందుకనే మనం ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా కొన్ని రెజల్యూషన్ తీసుకున్నాం. ఇంట్లో ముఖ్యమైనది మరి బైబిల్ తప్పకుండా చదువుతానని, మొదటి ప్రథమంగా శుక్రోదయంలో మొదటి ఎవరిని ఆయనకి ఇస్తానని చదవండి, మీతో మాట్లాడతానని, ప్రార్థన చేయండి. తప్పకుండా ఆయన తింటూ ఉంటాడు. ఎవరైనా నా గురించి అడుగుతారేమోనండి, ఆయన అంటారు కదా, తడుడు మీకు తీయబడును అంటారు. తడతం కాదు, తట్టేవారు, మనం తీసేవారు తగ్గుతుంటాడు ఆయన. ఆయన వదిలిపెట్టడు. తట్టుడు తీని ఒకసారి తట్టేస్తే తడుతూనే తీసేవరకు తడుతూనే ఉంటాడు మన హృదయం అంతా. ఈ క్రొత్త సంవత్సరంలో ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానిద్దామా? ఆయన్ని మన హృదయమైన పలక మీద ఆయన మూల్యమైన మాటలు రాసుకుందామా, జపిస్తామా? అలాగే ఆయన మాటలను నేర్చుకుని
వచ్చినప్పుడు చెప్తాము. చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. క్రొత్త సంవత్సరంలో 10, 11 కాకపోయినా 1, 2 అన్నా పట్టుకోండి. ఎస్, మేము అనుకున్నాం అందరూ చదువుతారు బైబిల్, మనం ఇద్దరం కలిసి చదవకూడదు. ఆ విధంగా డబుల్ అయిపోతాయి. మనం ఆ చదివి నేను చదువుతాను, మనం చదువుని వింటూ ఉంటాం. చదువుతాం అది వేరు, వింటాం మళ్ళీ ఇద్దరు. మాకు ఎంతో ఆనందం ఉంటుందంటే మాకు అంత మంచి సమయం ఇచ్చాడు దేవుడు. మరి ఎంతమందిగా ధన్యతిస్తారో. మిగతా వాళ్ళు వీలైతే రిటైర్మెంట్ అయిన తర్వాత మొదలుపెట్టండి. మీరు చదవండి. మీరు చదివితే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇవాళ రోజు 15 అధ్యాయాలు చదివాం, రేపు 16 అధ్యాయాలు చదవాలి. మనం ఇతరులకి ప్రోత్సాహకరంగా ఉండాలి. ఈనాడు మనం వదిలేసేవి మన పిల్లలకి ఆశీర్వాదం ఉంటుంది. మన పిల్లలకి ఆశీర్వాదం ఏంటంటే మనకు అన్నిటి ప్రార్థన చేయండి. ఆస్తులు అంతస్తులు అవి మన పరలోకంలో శాశ్వతం. దేవుడి కొన్ని మాటలు దీవించిన గాక. వందనాలు.